పటాన్చెరు నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు భూమి పూజ చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను, ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేల విగ్రహాలను పెట్టడానికి స్థానిక నాయకులు, సంఘ సేవకులు అందరూ కలిసి ఈ రోజు విగ్రహాల ఏర్పాటుకు భూమి పూజ చేయడం చాలా గర్వంగా ఉందని, వచ్చే జయంతి వరకు విగ్రహాల ఏర్పాటు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని అన్నారు. అలాగే తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. జ్యోతిరావు పూలే గారు వారి సతీమణి సావిత్రి దేవి గారి విగ్రహాన్ని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. తప్పకుండా వచ్చే వాళ్ళ జయంతి కార్యక్రమాన్ని కానీ వర్ధంతి కార్యక్రమం వల్ల తప్పకుండా ఈ విగ్రహాన్ని ఆవిష్కరింపజేయడానికి శాయశక్తుల కృషి చేసి ముందుకు వెళ్తామని తెలియజేస్తాం. ఇటువంటి మహానుభావుల విగ్రహాలను ఆవిష్కరించుకోవడం వర్ధంతికి జయంతికి దండలేసుకోవే కాదు, వారి అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళని స్మరిస్తూ మనము మన ప్రాంతంలో మార్పు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై ముందుకు సాగాలి. వారు స్వాతంత్రం రాకముందే వారు సంఘ కార్యకర్తలుగా పనిచేస్తూ ఈ సమాజంలో మార్పు తీసుకొచ్చి మహిళలకు పక్క సమాజానికి పురుషులకు పక్క మార్పు తీసుకొచ్చి సమాజం గురించి తెలుసుకొని అభివృద్ధిలో భాగస్వాములు చేసి ముందుకెళ్ళినటువంటి మహానుభావులు. కాబట్టి వారి విగ్రహం పెట్టుకోవడం చాలా సంతోషం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. మహాత్మా జ్యోతిరావు పూలే అప్పట్లో మరి యొక్క ఆయన సత్యమైనటువంటి సావిత్రిబాయి పూలే గారు మహిళలు కూడా తక్కువ కాదని చెప్పి ఆయనకు వాళ్ళకు విధంగా చెప్పడం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తి 199వ జయంతి సందర్భంగా పటాన్చెరులో ఎమ్మెల్యే కార్పొరేటర్ మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు, మరి ఇక్కడ వచ్చిన ప్రతి కుల సంఘ పెద్దలకు మా సప్పన్న దేవ్ గారు, నా తోటి సోదరులకు అందరికీ పేరు పేరున జైలు తెలుపుతూ అదేవిధంగా మరి ఆయన కార్యక్రమాన్ని ఇక్కడ ఈరోజు మనం డిసైడ్ అనుకున్నాము. గత 10 సంవత్సరాల నుంచి దీని కూడా చేస్తున్నాం. మా శ్రీధర్ కూడా మరి దాన్ని ఇక్కడ మనం ఈరోజు నేను ఎమ్మెల్యే గారిని అడగడం, ఆయన ఇమీడియట్ రావడం, మా కుమార్ కూడా రావడం, స్పందించడం, మా వాళ్ళందరూ రావడం, ఇక్కడ ఈ విగ్రహాన్ని ఇక్కడ పెడదామని డిసైడ్ చేసి వాళ్ళిద్దరు విగ్రహాన్ని పెట్టడం కొరకు మళ్ళీ ఒక మీటింగ్ పెడతాం. మేము మనందరికీ పిలుస్తాం. ఆ మీటింగ్లో దాని కొరకు అన్ని వివరంగా చెప్తాము. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఇక్కడ ఈ భూమి పూజ చేయడానికి మన ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అలాగే నా కుల పెద్దలు, అన్ని కులాల పెద్దవాళ్ళు కూడా రావడం జరిగింది. వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని 10 ఏళ్ళ తర్వాత అనుకుంటున్నాం కనుక మొట్టమొదటిసారి ఎమ్మెల్యే గారితోనే బస్ స్టాండ్ పక్కకు ఫోటో వేయించడం జరిగింది. ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరూ